గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక సాధారణ నాయకుడు బీజేపీలో ఒక సాధారణ నాయకుడిగా ఉన్న బండి సంజయ్ ఎంపీ కావాలని గత ఎన్నికల్లో బరిలో దిగారు. అయితే ఇప్పుడు 5 ఏళ్లలో బండి సంజయ్ స్థాయి పెరిగిపోయింది. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడున్నారు. మళ్ళీ ఎంపీ అయి కేంద్ర మంత్రివర్గంలో కూడా చోటు దక్కుతుందనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మీపై ఏమైనా ఒత్తిడి ఉందా? మీరు ఎన్నికనేమైనా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారా? క్యాబినెట్ ర్యాంక్ మీరు కూడా, అంటే ఈటెల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్ ఇలా కొన్ని పేర్లు వస్తున్నాయి, అందులో మీరు కూడా ఆశిస్తున్నారా? కళ్యాణ్, నేను పార్టీ నిర్ణయాన్ని శిరస వహించే వ్యక్తిని, ఒక కమిట్మెంట్ గల కార్యకర్తను. నేను కాదు, భారతీయ జనతా పార్టీ నిజమైన కార్యకర్తలం అందరం కూడా సిద్ధాంతం కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. నేను కేంద్ర మంత్రి కావడానికి ఎన్నికల్లో పోటీ చేస్తలేను. కేంద్ర మంత్రి కావాలని చెప్పి నేను ప్రచారం చేస్తలేను, అయిదని కూడా ఇక్కడ చెప్తలేను నేను. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది దానికి. కాబట్టి నాకు నా లక్ష్యం వల్ల ఇవాళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావాలి. గతంలో నేను గెలిచిన తర్వాత స్టార్టింగ్ సంవత్సరము కాలంలో మంత్రులు చాలామందిని గుర్తుపట్టకపోయేవాళ్ళు, చాలామంది ఒక పరిచయం కూడా తక్కువ ఉండే. నేను ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిని అయినో, ఆ అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడిన తీరు చూసిన తర్వాత చాలామంది మంత్రులు కానీ, భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులు కానీ, ఎంపీలందరితో కూడా నాకు సన్నిహిత సంబంధం ఉన్నది, పరిచయం ఏర్పడ్డది. కాబట్టి నా లక్ష్యం వల్ల ఈసారి పార్లమెంటు సభ్యునిగా గెలిచిన తర్వాత పోయినసారి కంటే పోయినసారి 2 సంవత్సరాలు కోవిడ్తో పోయింది, 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన. ఈసారి ఇంకా ఎక్కువ నిధులు తీసుకోవాలి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే నేను ముందుగా ప్రయత్నం చేస్తున్న తప్ప నేను కేంద్ర మంత్రి కావాలి, కేంద్ర మంత్రి కోసమే ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి ఒక చెడు ఆలోచన మాత్రం నాకు లేదు. అటువంటి ఆలోచన వ్యక్తిని కాదు నేను. కమిట్మెంట్ గల భారతీయ జనతా పార్టీ కార్యకర్త నేను.